మేడం యాక్చువల్లీ డిఎస్ఏ లోన్ ప్రాసెస్ ఎలా చేస్తుంది ఒకసారి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం మన వ్యూవర్స్ కోసం? లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నార్మల్గా బ్యాంక్ని అప్రోచ్ అయితే మనం చేసే ప్రాసెస్ కూడా అదే. కాకపోతే మనం ఏంటంటే చేసేది కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ తీసుకోం. ఎలా అప్రోచ్ అవుతాము అంటే కస్టమర్ లోన్ కోసం మనల్ని అప్రోచ్ అయితే మనం కస్టమర్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం. ఆయనకి ఏ లోన్ కావాలి, ఆ పర్పస్ ఏంటి, ఎక్కడ ఈ లోన్ వాడతారు, అసలు ప్రొఫైల్ ఏంటి, హోమ్ లోన్ కావాలంటే కనుక ప్రాపర్టీ ఏంటి, ఇవన్నీ కనుక్కుంటాం. ఇవన్నీ తీసుకుని కస్టమర్ దగ్గర నుంచి కేవైసీ డాక్యుమెంట్స్, కస్టమర్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఎక్కడ ఉంటారు అనేది, ప్లస్ వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్, ఇవన్నీ తీసుకుని కస్టమర్ ఎలిజిబిలిటీ అండ్ ఆ ప్రొఫైల్ చెక్ చేసుకుని మనం బ్యాంక్కి పంపిస్తాం. ఏ బ్యాంక్లో సూట్ అవుతుందో చెక్ చేసుకుని కస్టమర్ సిబిల్ తీస్తాం. సిబిల్ బాగుంది కస్టమర్ తర్వాత నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూస్తాం. ఆయన ఇన్కమ్ బట్టి ఆయనకి ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది, ఇంకేమైనా లోన్స్ ఉన్నాయా, ఆబ్లిగేషన్స్ ఉన్నాయా. ఎక్కువ ఆబ్లిగేషన్స్ ఉంటే కనుక అవి కన్సాలిడేట్ చేయొచ్చా, కన్సాలిడేట్ అంటే అవి క్లోజ్ చేస్తూ ఒకటే ఈఎంఐ రన్ చేయొచ్చా. ఇలా కస్టమర్కి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా మనం వర్క్ చేస్తాం. ఏదో లోన్ చేస్తామని తీసుకుని ఇక్కడ అవ్వలేదండి, రిజెక్ట్ అయిపోయింది, అలా ఈజీగా చెప్పాం. ఎందుకు ఇంకా ఆయన బ్యాంక్కి కాకుండా డైరెక్ట్గా మనల్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి? కస్టమర్ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ బ్యాంక్ కదా. మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే ఆయన ప్రొఫైల్ అయ్యేలాగా చూడడమే.